తిరుమల శ్రీవారి మహాప్రసాదం తయారీలో ఎక్కడా కల్తీ నెయ్యిని వాడలేదు. లడ్డు తయారీకి వాడే పదార్థాలను ఎప్పటికప్పుడు పరీక్షించిన తర్వాతే వాడతారు. శతాబ్దాల తరబడి ఎంతో భక్తి భావంతో జరుగుతున్న లడ్డూల తయారీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం అబద్ధాలను అలవోకగా ఆడారు. ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్షింతలు వేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాదనే కరెక్ట్ అని చెప్పకనే చెప్పింది. బాబుపై సుప్రీంకోర్టు కన్నెర చేసిన నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో కూడా అసత్య వచనాలు పలికి అపచారం చేశారా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని మిడిమిడి జ్ఞానంతో వ్యాఖ్యానించి పరువు పోగొట్టుకున్నారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ విషయం నిర్ధారణ అయినట్లేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వీరిద్దరూ అపభ్రంశపు వ్యాఖ్యలు చేసి వారి ప్రతిష్టను వారే తీసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ భక్తుల చేత్కారాలకు గురయ్యే పరిస్థితి తెచ్చుకున్నారా? రాజకీయాల్లో ఉన్నవారు అబద్ధాలు ఆడడం అన్నది పెద్ద విషయం కాకపోవచ్చు. ప్రత్యేకించి చంద్రబాబు వంటి వారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు కావచ్చు. కానీ ఏ నాయకుడు కూడా దైవాన్ని అడ్డం పెట్టుకుని అసత్యాలు చెప్పడానికి భయపడతాడు. కానీ ఈ విషయంలో అత్యంత సీనియర్ నేత, పవిత్ర క్షేత్రమైన తిరుమల చెంతనే తాను జన్మించానని, ఆయన్ను స్మరించుకోకుండా ఏ పని చేయనని చెప్పుకునే చంద్రబాబు ఎంత తప్పు చేశారో చూడండి. తిరుమల లడ్డూలో జంతు కొవ్వుని కలిపారనే తన వాదనను సమర్థించుకోవడానికి చంద్రబాబు సెప్టెంబర్ 21న సంచలన వ్యాఖ్య చేశారు. వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది విన్న ప్రతి హిందువు తిరుమలేశుని భక్తుడు చంద్రబాబు సత్యమే చెబుతున్నారేమో అన్న భ్రమ కల్పించారు. స్వామివారి మీద భక్తి ఉండే ఎవరూ ఇంతటి సాహసం చేయరు. నిజానికి కొందరు మతోన్మాదులు, పూనకం వచ్చేవారు, జాతర వంటి కార్యక్రమాల్లో భవిష్యవాణి అంటూ తెలిసి తెలియని మాటలు చెప్పేవారే ఇలా దేవుడు తనతో పలికిస్తున్నాడని అంటారు. కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి కూడా వారి తరహాలోనే మాట్లాడడం ఆశ్చర్యం అనిపిస్తుంది. వీటిని దృష్టిలో ఉంచుకునే స్వామివారే సుప్రీంకోర్టు వారితో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయించారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఉద్దేశించి తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోందని తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో చంద్రబాబు మాటల దాడి చేశారు. సీన్ కట్ చేస్తే సెప్టెంబర్ 27న మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతమని ముక్తాయించారు. అంటే దాని అర్థం అప్పటి వరకు తాను ప్రచారం చేసినట్లుగా జంతు కొవ్వుతో కలిసిన నేతితో లడ్డూ తయారు చేశారన్న తన మాటలు తప్పనే కదా? జంతు కొవ్వు నేతిలో కలిసిందన్న తన వ్యాఖ్యను నేరుగా ఉపసంహరించుకోకుండా అలవాటు ప్రకారం మాట మార్చే యత్నం చేశారు. ఇక్కడే ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నిజంగానే భక్తి ఉందా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లుగానే సుప్రీంకోర్టు సామాన్యులకు వచ్చిన అన్ని సందేహాలను ప్రశ్నల రూపంలో సంధించింది. వాటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. అందుకే దేవుళ్లను రాజకీయాల్లోకి లాగవద్దని న్యాయమూర్తులు ఆయనకు హితవు చెప్పారు. తెలుసో తెలియకో ఒక అబద్ధం ఆడితే పొరపాటున అన్నానని సర్దుకుంటే ఒక మాటతో పోతుంది. అలా కాకుండా మరిన్ని అబద్ధాలు ఆడి తప్పు మీద తప్పు చేయడం సరైనదా కాదా అన్నది ఆయనే తేల్చుకోవాలి. అంటే వెంకటేశ్వర స్వామి తనతో నిజాలు చెప్పించారని అన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ అబద్ధాలను తేలడంతో మొదట అసత్యాలని దేవుడే పలికించాడా అన్న ప్రశ్న వస్తే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? ఇదేనా ఆయనకి స్వామివారి మీద ఉన్న భక్తి, నమ్మకం? ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చంద్రబాబును ఎండగట్టింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు ఏవి అని ప్రశ్నించింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కథ మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. కొత్త పూజారికి నామాలు ఎక్కువ అన్న సామెత మాదిరి బీజేపీ వారి మెప్పు కోసమో లేక చంద్రబాబు కన్నా తానే పెద్ద హిందూ అని చెప్పుకోవడానికో ఏ కారణాల వల్లనైనా కానీ ఆయన కాషాయం దుస్తులు ధరించి మరీ హడావుడి చేశారు. జరగకూడదేదో జరిగిందన్నట్లుగా చంద్రబాబు మాదిరి అబద్ధాలు ఆడేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ, అదే చర్చిలోనో మసీదులోనో ఇలా జరిగితే ఊరుకుంటారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్ణ వివక్ష, మహిళల పట్ల ప్రత్యేకించి శూద్ర మహిళలపై అత్యాచారాలను సమర్థించడం తదితర అనేక అశాస్త్రీయమైన అంశాలతో కూడిన సనాతన ధర్మాన్ని పవన్ ఇప్పుడు జనం మీద రుద్దుతారా? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు అసలు విడాకులు తీసుకోవడం అనేది సనాతన ధర్మంలో ఉండనే ఉండదని చెప్పిన వీడియో ఇప్పుడు విస్తారంగా తిరుగుతోంది. క్రైస్తవ సమావేశంలో తాను బాప్టిజం తీసుకున్నానని, తన భార్య క్రైస్తవురాలని,
తన పిల్లలు క్రైస్తవులని చెప్పిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? జనం చెవిలో పువ్వులు పెట్టడానికి ఇలాంటి వేషాలు వేస్తే సరిపోతుందా? దీక్ష పేరుతో కాషాయ వస్త్రాలు, ఆ వెంటనే షూటింగ్ల పేరుతో అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం ఏ పాటి హిందూ ధర్మం, ఏ పాటి సనాతన ధర్మం అని పేరు నాని ప్రశ్నించారు. తన తండ్రి దీపారాధన జ్యోతితో సిగరెట్ వెలిగించుకున్నారని పవన్ కళ్యాణే చెప్పారు. బీఫ్ తింటే మంచిదే అంటారు, అయినా సనాతన ధర్మాన్ని తానే రక్షిస్తానని అంటారు. చెప్పులేసుకుని దీక్షలు చేస్తారు. అంటే రకరకాలుగా వ్యంగ్య వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వచ్చాయి. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పే ధైర్యం, నైతిక ధర్మం పవన్ కళ్యాణ్కు ఉన్నాయా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు అతి విధేయత ప్రదర్శించబోయి తాను కూడా గబ్బు పట్టినట్లయిందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారో లేదో. రాజకీయాల కోసం హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ పట్ల అపచారం చేయడమే కాకుండా స్వామివారిని కూడా ఇందులోకి లాగారు. స్వామివారే తనతో మాట్లాడించారంటూ పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు చెప్పడం పాపమో కాదో ఆయనే తేల్చుకోవాలి. ఆయన పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి. తనది అజ్ఞానమో కాదో పవన్ కళ్యాణే నిర్ణయించుకోవాలి.